హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ 5814. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ వీడియో అంటే చూడండి. ఇక మనం ఇంట్లో ఉండే వస్తువే కదండి కూలర్. అయితే రిపేర్కి వస్తే ఎలా రిపేర్ చేయాలో నేనైతే చూపించబోతున్నాను. అంటే రిపేర్ అంటే కూలర్ రిపేర్ కాదు, కూలర్ మ్యాట్ ఉంటుంది కదండి. కూలర్ మ్యాటు మనం ఎక్కువ వాడటం వల్ల కూలర్ మ్యాటు పాడైపోతుంది కదండి. దాన్ని ఎలా ఇంట్లోనే ఉండి ఎలా రెడీ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇదైతే మా కూలర్ అండి. దీన్ని కూలర్ మ్యాట్ అనే కన్నా దీన్నైతే అసలైతే కూలర్ ఫ్యాడ్, హనీ ఫ్యాడ్ అని అంటారండి. చూడండి, నేను ఇంకా ఎలా రిపేర్ చేసుకోవాలైతే నేనైతే మీకు చూపిస్తున్నాను. దీన్నైతే ముందు మేము అంటే కూలర్ ఎక్కువగా వాడటం వల్ల దాని లోపల డస్ట్, అలాగే బూజు, అలాగే మరి మనం కూలర్ వాడటం వల్ల బూజు పట్టేసి మరీ చండాలంగా తయారైపోతుంది కదండి. ఇంకా మనం దాన్ని వాడటం వల్ల మనకి సరిగా గాలి రాకపోవటం జరుగుతుంది కదండి. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఓపెన్ చేసేసి వాటర్లో కొద్దిగా షాంపూ వేసేసుకొని బాగా గిలకొట్టేసి ఆ మట్టి పోయేటట్టు, అంటే ఆ డస్ట్ పోయేటట్టు అయితే క్లీన్ చేసేయాలి. క్లీన్ చేస్తాం వల్ల మేమేం చేసామంటే కొద్దిగా హెవీగా వాటర్ పోయటం వల్ల అంటే మా దాంట్లో బాగా డస్ట్ పట్టేసిందండి. మేమంటే రిపేర్ చేయక చాలా 2 సంవత్సరాలు అట్లా అవుతుంది. ఇంకా డస్ట్ పట్టిపోవటం వల్ల, అదిగాక కొద్దిగా మట్టి ఏరియా కదా, మట్టి బాగా బయట నుంచి పట్టడం వల్ల కూడా మట్టి అయితే చాలా పట్టింది. దానివల్ల ఏం చేసామంటే మేము వాటర్ పట్టి తీసేసరికి ఇదేమైందంటే ఓపెన్ అయిపోయి తడికి ఊడిపోయిందండి. ఊడిపోవటం వల్ల ఇంకా కొంతమంది అయితే ఊడిపోయిందని పడేసి కొత్తది కొనుక్కుంటారు కదండి. కానీ మేము ఆలోచించాము ఏం చేయాలా అని. ఇక ఫస్ట్ అయితే ఫెవిక్విక్తో అతికిచ్చామండి. అతికించటం వల్ల ఏమవుతుందంటే దగ్గరగా వస్తుంది. దగ్గరగా వస్తే ఏముంది, మొత్తం దగ్గరికి వచ్చేయటం వల్ల ప్లేసు దానికి మనం సెట్ చేసినప్పుడు ప్లేస్ అయితే ఎక్కువగా ఉండదు కదా. ఇంకా కొద్దిగా ఒక 10-15 అలా పేపర్స్ అతికిచ్చే వరకు దగ్గరగా వచ్చింది. ఇంకా దగ్గరగా వస్తే దానికి ప్లేసు సరిపోకుండా తక్కువ వచ్చేస్తుంది కదా, ఇంకా చిన్నగా అయిపోయిద్దని ఆలోచించి కొద్దిగా ఆలోచించగానే ఇలా చీపురు పుల్లలు ఉంటాయి కదండి, మనం బయట ఊడ్చే కొబ్బరి చీపుర్లు ఉంటాయి కదండి, వాటిని అయితే తీసుకొని మామూలుగా అటు ఇటు అయితే చాకుతో అయితే సన్నగా చెక్కేసాము. దీనికి ఎన్ని తీసుకున్నామంటే 3 తీసుకున్నామండి చీపురు పుల్లలు. ఆ చీపురు పుల్లల్ని 3టిని ఒకే సైజులో తీసుకొని సన్నగా అయితే చెక్కేసాము. చెక్కేసి ఈ పేపర్లు ఉన్నాయి కదండి, ఈ హనీ ప్యాడ్స్ ఒక్కొక్కటి అయితే చీపురు పుల్లకి సెట్ చేసామండి. ఒకవైపు బాగా సెట్ చేసేసి ఇంకా మొత్తం అయితే అలా కింద పెట్టేసి సదరం చేసేసి, ఇంకా కింద భాగం ఉంటుంది, పై భాగం పెట్టేసాం కదండి చీపురు పుల్లలు. తర్వాత కింద భాగం కూడా అలాగే ఒక్కొక్కటి అయితే కొద్దిగా డెలికేట్గా ఉంటాయండి. దానివల్ల కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా చూసుకొని అయితే నిదానంగా అయితే ఒక్కొక్కటి ఆ పుల్లకైతే రంధ్రం చేసేసి ఇలా అయితే అన్నీ సెట్ చేసామండి. ఇలా చేయటం వల్ల మనము పడేయకుండా ఇంకోటి కొత్తది కొనకుండా సెట్ అయిద్దా అని చూసాము. సెట్ బాగానే అయింది. ఐడియా కూడా బాగానే పనిచేసింది. మీరు ఇలా పైన ఒక చీపురు పుల్ల, కింద ఒక చీపురు పుల్ల పెట్టేసినాక నెక్స్ట్ అయితే మధ్యలో కూడా ఇలాగే ఒక చీపురు పుల్లని అయితే పెడితే సేమ్ ఫ్యాట్ లాగే, హనీ ప్యాడ్ లాగే వచ్చేసింది. ఇలా ఏం చేయాలంటే కొద్దిగా మనం ముందు షాంపూ వాటర్తో కడిగేసి ఎండలో పెట్టాల్సింది. మేమేం చేసామంటే ఎండలో పెట్టకుండా అలా బయట అయితే పెట్టేసాము. పెట్టడం వల్ల అవి బాగా డస్ట్ పడ్డాయి కదా, డెలికేట్గా అయిపోయి ఊడిపోయాయి. ఊడిపోవటం వల్ల ఇంకా ఇలా చేయాల్సి వచ్చింది. ఇలా చేస్తాం కూడా బాగానే ఉందండి. మీరు కూడా ఎవరన్నా ఇలా చేయాలని అంటే ఇలా అయితే ట్రై చేయండి. అమౌంట్ పెట్టకుండా అయితే. ఇప్పుడు ఈ ఫ్యాడ్ కొనాలన్నా కానీ చాలా రేట్ ఉందండి. దీనికైతే చాలా కాస్ట్. గడ్డి ఉంటుంది చూడండి, గడ్డి మ్యాట్స్, అవైతే చాలా తక్కువ. ఇవి హనీ ప్యాడ్స్ అని కాస్ట్ ఎక్కువ అండి. ఈ కూలర్ కూడా కాస్ట్ ఎక్కువ. ఈ కూలర్కి పెద్ద చరిత్రే ఉంది. ఇది మా పాప
పుట్టుకలో అయితే తీసుకున్నాము. దగ్గరగా దీనికి 7 ఇయర్స్ వచ్చాయి. ఇక దీన్ని అయితే మేము సెంటిమెంట్గా వాడతాము. ఇవి ఇంకా సమ్మర్లోనే యూజ్ చేస్తాము. ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇంకా దీన్ని అయితే తీసి ముందైతే ఒక సమ్మర్ అయిపోగానే అయితే డబ్బాలో పెట్టేసేసి క్లీన్ చేసేసి డబ్బాలో పెట్టేస్తాం. మళ్ళీ సమ్మర్ రాగానే మళ్ళీ తీసి జాగ్రత్తగా అయితే వాడతాము. దీని నుంచి అయితే ఏమీ రిపేర్ అయితే ఇంతవరకు లేదు. ఈ కంపెనీ అయితే మంచిగా ఉంది. మీరు కూడా ఎవరన్నా కావాలంటే ఈ కంపెనీ ట్రై చేయండి. చూడండి, ఇక నేను మధ్యలో కూడా అయితే చీపురు పుల్లను అయితే సెట్ చేస్తున్నాను. ఇలా అయితే పెట్టేశాక సైజు ప్రకారం చూసుకొని ఒక్కొక్కటి చినకుండా కొద్దిగా భద్రంగా అయితే పెడితే మంచిగా సెట్ అవుతుంది. ఇలా పెట్టడం వల్ల మనకి కొద్దిగా సేవ్ అవుతుంది. మ్యాట్ కొనే అంత ఖర్చు ఉండకుండా దీన్ని అయితే ఇలా వాడి చూడండి. ఇలా వాడటం వల్ల కూడా మనకి మంచిగా సెట్ అయితే అయింది. మేము పెట్టి కూడా చూసాము. నేను లాస్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఎలా సెట్ చేసి మేము కూలర్కి ఎలా పెట్టామో పెట్టి మీకు ఆన్ చేసి కూడా చూపిస్తాను. ఇలా ఊరికినే అనుకోబాకండి. సెట్ చేసి దానికి సైజ్గా సెట్ చేసేసి స్విచ్ చేసి మేము గాలి వచ్చింది కూడా నీకు చూపిస్తాము. చూడండి, ఇంకా మీరెవరన్నా అయితే మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మరికొన్ని వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను. చూడండి, నించోబెట్టి చూపిస్తున్నాను. ఇలా అయితే సెట్ అయిపోయింది. చీపురు పుల్లలు అయితే మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదండి. సేమ్ అయితే కొత్త హనీ ప్యాడ్ లాగే వచ్చేస్తుందండి. ఇక చూడండి, మేము కూలర్ని కూడా ఇంతకుముందు కూడా తుడిసి అయితే ఎండలో పెట్టేశాను. ఇంకొద్దిగా ఏమైనా డస్ట్ ఉంటుందని మళ్ళీ ఒకసారి అయితే మేము తడిగుడ్డతో క్లీన్ చేసేస్తాం. ఎందుకంటే హనీ ప్యాడ్ సెట్ చేస్తే మళ్ళీ ఊరికైతే మనం తీయం కదా పదే అయితే. అందుకనే ఇంకేమైనా డస్ట్ ఉందా అని అక్కడక్కడ కొద్దిగా పేరుకొని ఉంటుంది కదండి. అదైతే మేము చాకుతో అయితే గీరేసాను. చూడండి, గీరేసి చూపిస్తున్నాము. చక్కగా అయితే గీరాము. క్లీన్గా అంటే చూడండి ఎంత కొత్తగా ఉందో. వాడే విధంలో కూడా ఉంటుంది కదండి. చాలా కొత్తగా అయితే ఉంటుంది. అంత భద్రంగా అయితే వాడతాము. చూడండి, అంత శుభ్రం చేసేసి వెనకాల కూడా తడిగుడ్డతో అయితే క్లియర్ మొత్తంగా తుడిసేసాము. చూడండి, కూలర్ని చూపిస్తున్నాం. ఇక్కడ కూడా వాటర్ ఉంటాయి కదండి, పాకురులాగా పట్టుంటుంది కదా. ఇక్కడ కూడా అయితే శాక్తో కొద్దిగా క్లీన్ చేసేసి శుభ్రం చేసాము. నెక్స్ట్ అయితే చూడండి, హనీ ప్యాడ్ని సెట్ చేస్తున్నాము. హనీ ప్యాడ్ని అయితే ఇట్లా లోపల పెట్టేసి వెనకాల బద్దలాగా ఉంటుంది కదండి, ఆ బద్దని కూడా సెట్ చేసి పెట్టేసాము. పెట్టి ఇక చూడండి మొత్తం అయితే పెట్టాము. పెట్టి క్లోజ్ అయితే చేసేసాము. వెనక బటన్స్ ఉంటాయి కదా, వెనక డోర్ కూడా పెట్టేసి బటన్స్ అయితే పెట్టేసాము. పెడుతున్నాం చూడండి. పెట్టయితే మీకు కూలర్ స్విచ్ చేసి అయితే చూపిస్తాము. ఏది కొత్తదైతే కాదు, ఆ ఉన్నదాన్నే చీపురు పుల్లలకైతే సెట్ చేసి ఇలా అయితే పెట్టాము. కొత్త మ్యాట్ అనేది కొనకుండా ఇలా ఇంట్లోనే అయితే మ్యాట్ తయారు చేసాం. మీరు కూడా ఎవరన్నా కావాలంటే ఇలా రెడీ చేసుకోవచ్చు. డబ్బులతో పని లేకుండా ఉన్న మ్యాట్నే చక్కగా అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా మనం నీట్గా కడుక్కోవటం వల్ల కూడా గాలి అనేది చాలా వేగంగా వస్తుందండి. అలాగే డస్ట్తో ఉండి మనము కూలర్ వాడి చూడండి, డస్ట్ అనేది ఉండి మనకి కూలర్ గాలి కూలింగ్గా ఉండదు. అదిగాక మోటార్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుందండి. అందుకే కొద్దిగా అప్పుడప్పుడు మాత్రం ఇలా షాంపూ వాటర్తో అయితే క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా బెటర్ అండి. మనం క్లోజ్ చేసేటప్పుడు అంటే సమ్మర్ అయిపోయాక మనం పక్కకు పెట్టేస్తాం కదా, అప్పుడైతే కడిగేసేసి చక్కగా ఎండలో పెట్టేసి మోటార్ కూడా ఎండేటట్టు పెట్టేసేసి ఇంకా దాచుకుంటే అయితే చాలా ఇయర్స్ దాకా మనకి సేవ్ అవుతుందండి. ఇక చూడండి, మేమైతే కూలర్ సెట్ చేసేసాము. ఇంకా ప్లగ్ అయితే పెట్టి మీకు ఆన్ చేసి అయితే చూపిస్తాము. ఇందులో ఏమి మార్పు అయితే ఏమీ ఉండదు. చూడండి, స్విచ్ అయితే వేసాము. కూలర్ గాలి వస్తుంది చూడండి. కావాలంటే ఎప్పుడు దానికన్నా కొద్దిగా వేగంగా అయితే వస్తుంది, చల్లగా గాలి అయితే ఉంటుంది. మేమైతే వాటర్ అయితే ఏం పోయలేదు, ఇంకా క్లోజ్ చేసేస్తాం కాబట్టి వాటర్ అయితే ఏమి పోయలేదు. ఓకే, మరి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, మరి బాయ్.